హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోయిన వారం నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను అని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని బట్టి మనం కొంత తెలుసుకొని ఉన్నాం. కావున ఈరోజు మరి పోయిన వారం ఎక్కడ కాపాము? పోయిన వారము ఎంతవరకు ఆపి ఉన్నాము? మరలా వచ్చేవారం ఈ యొక్క అంశాన్ని గురించి నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క వాక్యమును గురించి మనం అందరం కూడా తెలుసుకుందాం అనుకున్నాం. కనుక ఎందుకంటే దేవుడు మనకిచ్చేటటువంటి అవకాశంలోనే, మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలోని మనం అందరము కూడా జాగ్రత్తగా ఆయన యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మన యొక్క హృదయం అనేటటువంటి పలకల మీద రాసుకోవాలి. దేవుని స్తోత్రం. పోయిన వారం చెప్పినటువంటి ఆ యొక్క అంశాన్ని బట్టి మనము ఈ రోజు కూడా నేర్చుకుందండి. దానిలో ఉన్నటువంటి దేవుని యొక్క మర్మమును, దేవుడు మనకు నేర్పించేటటువంటి ఆ యొక్క అనుభవమును మనం అందరము కూడా జాగ్రత్తగా నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. పోయిన వారం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం వరకు మనము ధ్యానించి ఉన్నాం. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక, కృత నిబంధన గ్రంథము హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు 9వ అధ్యాయం 1వ వచనం. తొమ్మిదో అధ్యాయం 1వ వచనం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడి రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేము అందరం కూడా ధ్యానించి ఉన్నాం కనుక నా తండ్రి ఆ యొక్క వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభువా. అయ్యా, మరి నీ ప్రజలకు మంచిగా అర్థమయ్యే విధముగా మంచిగా వివరించి చెప్పుటకు సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరలా ఒకసారి చదువుకుందండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలా అనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమని గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. దేవుని స్తోత్రం. ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మాటను పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము అని చెప్పేసి ఎందుకు ఇలాగ చెప్పి అన్నాడు అని అంటే,
మరి నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అని అన్నాడు. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులు కలిగి ఉండాలి అని చెప్పేసి పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 అక్కడ మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడైతే దేవుని యొక్క ఆలయము కూడా, దేవుని యొక్క మందిరము కూడా ఈ భూమి మీద మొదటి నిబంధనకైతే సేవా నియమములను, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. అంటే ఈ భూమి మీద దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి సేవించటానికి, మనమందరము కలిసి దేవుణ్ణి స్తుతించటానికి, అందరము కూడుకొని దేవుని స్తుతించి దేవునితో మనం మాట్లాడటానికి, దేవుడు మనతో మాట్లాడటానికి, మనకి ఏదైనా సమస్యలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, వేదనలు కానీ, శోధనలు కానీ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చి ఆయన్ని ప్రార్థిస్తే మనకి గొప్ప కార్యములు జరిగిస్తాడని చెప్పేసి ఒక దేవుని యొక్క మందిరమును, అంటే పరిశుద్ధ స్థలము అనేటటువంటి ఒక స్థలమును నియమించుకొని అక్కడ దేవుని యొక్క ఆలయమును నిర్మించి ఉన్నాం. కనుక ఈ యొక్క ఆలయములోనే, అంటే మనకై మనం నిర్మించుకోవటం కాదండి, దేవుని యొక్క మాట ద్వారాగా, అయా నువ్వు ఫలాని చోట ఫలాని ప్లేస్ లో నువ్వు నా మందిరమును అక్కడ నిర్మించు అని చెప్పేసి దేవుడు ఆయన యొక్క మాట ఇస్తే ఆ యొక్క మాట ద్వారాగా మనము కట్టుకొని ఉన్నాము. దేవుని స్తోత్రం, కట్టుకొని ఉన్నాము. కనుక దానిలో ఈ యొక్క మందిర ఆవరణంలో కూడా ఏమున్నదంట, దీంట్లో కూడా 3 రకాలు ఉన్నాయి. ఏంటది? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని అంటూ ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలం అంట. మొదటి గుడారం ఏమో ఇది ఎక్కడ ఉన్నది అని అంటే, పాత నిబంధన గ్రంథములు మోషే ఉన్నటువంటి కాలములో మోషే ఒక చోట దేవుని యొక్క, అంటే ఒక గుడారమును ఏర్పాటు చేసి ఆ గుడారములు దేవుని యొక్క మందస్సమును, అనగా దేవుని యొక్క 10 ఆజ్ఞలను అక్కడ ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుకని ఆ యొక్క నిబంధన మందస్సమును ఉంచటానికి ఎక్కడుంచారండి? అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. అతి పరిశుద్ధ స్థలము అనగా ఏది? ఇదిగో ఇది అతి పరిశుద్ధ స్థలం అంటే ఏది? దేవుని యొక్క మందిరములో అతి పరిశుద్ధ స్థలం అంటే ఏది? బలిపీఠం. బలిపీఠం. దాని మీద దేవుడు ఉండి మనతో మాట్లాడతాడు. దేవుడు దాని మీద ఉండి ఆయన యొక్క ఆత్మని ఆయన యొక్క బలిపీఠం మీద ఉంచి దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దానికి అతి పరిశుద్ధ స్థలము అని చెప్పేసి ఇక్కడ పేరు పెట్టి ఉన్నారు. పరిశుద్ధ స్థలము అని అంటే ఈ యొక్క దేనికి? ఈ యొక్క బలిపీఠానికి ఎదురున్నటువంటి ప్లేస్ ని పరిశుద్ధ స్థలము అంటారు. దానికంటే ఇంకొంచెం ముందు ఉన్నటువంటి ప్లేస్ ని ఆవరణము అంటారు. ఆవరణము అని అంటూ ఉంటారు. ఈ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినాలన్నా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలన్నా కానీ బోధించేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? 3 రోజుల నుంచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుని వద్ద నుంచి మాట పొందుకొని, తండ్రి నేను నీ బలిపీఠం మీద ఉండి నేను నీ యొక్క వాక్యాన్ని ప్రకటించాలని చెప్పేసి ఆశతో ఉన్నాను. కావున ఆ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. 3 రోజులు, ఆదివారం దాకా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేసేటటువంటి సమయంలో మనము ఎంతో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎంతో పరిశుద్ధత కలిగి ఉండాలి.
దేవునితోనే ఉండాలి. దేవునితోనే ఉండాలి. ఉండి వెలిగించబడి, దేవుని ద్వారాగా మనం వెలిగించబడి, అప్పుడు ఈ యొక్క బలిపీఠం మీదకి ఎగితే దేవుడు ఆయన యొక్క ఆత్మ ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. మరలా అందుకనే ఇక్కడ ఒక ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను అంటూ ఉన్నాడు. ఎలాగంటే మొదట ఒక గుడారం ఏర్పరచబడింది, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టాను. ఏది ఇది? ఇంతవరకు పరిశుద్ధ స్థలము. ఇంతవరకు పరిశుద్ధ స్థలం. ఇక్కడ నుంచి ఇది అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. ఇక్కడ నుంచి ఈ బలిపీఠం మొత్తం కూడా అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. ఇక్కడ నుంచి ఈ ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీ ప్లేస్ అంతా కూడా ఆవరణము. ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలము, ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని మనము దాన్ని అపవిత్రపరచకూడదు, అపరిశుభ్రత చేయకూడదు. ఎవరు పడితే వాళ్ళం ఎక్కడానికి అవకాశం ఉండిద్దా? ఎవరు పడితే వాళ్ళం ఎక్కలేము. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క బలిపీఠం మీద ఉండి మనతో మాట్లాడాలి అని మనతో మాట్లాడాలి, మనలను పరిశుద్ధపరచాలి అని దేవుడు ఒక గొప్ప ఆ యొక్క ఆలోచనతో ఉండి ఈ యొక్క బలిపీఠం మీద ఉండి దేవుడు మనతో మాట్లాడాలనుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠం మీదకి ఎక్కి ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పకూడదు. దేవుడు అభిషేకించుకున్నటువంటి సేవకుడు మాత్రమే అక్కడ ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో మోషే మాత్రమే వెళ్ళి అక్కడ ఆయన యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా స్వార్థ చెప్పేటటువంటి వ్యక్తి మోషే ఒక్కడు మాత్రం. మోషే ఉన్నటువంటి కాలంలో మోషే మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలమునకు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసి దేవుని ద్వారాగా సమాధానం పొందుకొని అప్పుడు ఈ యొక్క దీని మీదకి ఈ అతి పరిశుద్ధ స్థలం అనేటటువంటి దీని మీదకి ఎక్కి ప్రజలకు స్వార్థను ప్రకటించి ఉన్నారు. పదాజ్ఞల గురించి 2 పలకలు, దేవుడిచ్చినటువంటి రాతి పలకలు అనేటటువంటి ఆ యొక్క పదాజ్ఞల గురించి దీని మీద ఉండి వివరణ చేశాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా అందులోనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడాడు. దేవుని స్తోత్రం. ఈ మందసం మీద కూడా ఎక్కటానికి అభిషేకించబడినటువంటి వ్యక్తి మాత్రమే ఎక్కటానికి అవకాశం ఉందన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అంటున్నాడు. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడగలుగుతామా? చూడలేం. అపవిత్రత ఉంటే మాత్రానికి సాతాన్ని పెట్టేట చూస్తాం, గుడ్లప్ప చెప్పి చూస్తాం. సాతాన్ని మాత్రానికి
ఎందుకంటే మన యొక్క బాడీయే అపవిత్రమైనటువంటి బాడీ కదా. ఈ బాడీ ద్వారాగా సాతాను మాత్రానికి ఏమంతా గుడ్లు అప్పచెప్పాడు, గుడ్లు అప్పచెప్పి సాతాను. దానికి మనము మద్దతు ఇస్తూ ఉన్నాం. అపవాదికి గొప్ప పేరు వస్తూ ఉన్నది. ఎందుకు? చర్చిలో ఉంటున్నాం. చర్చిలో ఉన్న ఈ కాసేపు వాటికి ఏదో కథ ప్రశాంతంగా మనసు తేలిక పడినట్లుగా ఉండిద్ది. ఇంకా మళ్ళీ తర్వాత ఎట్లుండిద్దండి? ఈ మందిరం గవిని దాటి, గేటు దాటి అవతలికి వెళ్ళిపోతే గేటు పక్కనే ఉంటాడు సాతాను. గేటు పక్కనే ఎట్లుంటాడు? ఇది గేటు, ఇది గేటు. గేటు పక్కనే ఎప్పుడు వస్తారంటావు, ఎప్పుడు వస్తారంటావు, చర్చ అయిపోగానే ఎప్పుడు వస్తాడంటావు, ఎప్పుడు వస్తారంటావు అని చెప్పి ఎట్టుంటాడు. ఎప్పుడైతే మనం ఈ గవిని దాటి ఎప్పుడైతే బయటకు అడుగు పెడతామో అప్పుడు అమ్మటనే వచ్చి ఎట పట్టుకుంటాడు, కథకమని పట్టుకుంటాడు. పట్టుకొనాక ఈ 6 రోజులు వాడికి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాడు. ఈ అపవాదికి అవకాశం మీకోకుండా ఉండాలి అంటే, ఈ యొక్క అపవాదికి, ఈ సాతానికి అవకాశం మీకోకుండా ఉండాలి అని అంటే, దేవుడు మనకు ఇచ్చినటువంటి పరిశుద్ధత అనేది ఏదైతే ఉన్నదో దాన్ని మనము గట్టిగా చేపట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. మనం ఏదైనా పని చేయాలంటే మొండితనంతో నాకు ఆ పని కావాల్సిందే అని చెప్పేసి మొండితనంతో ఎట్లాగైతే ఉంటామో అట్లాగనే దేవుని యొక్క పరిశుద్ధతను కూడా అలాగ మొండిగా చేపట్టుకోవాలి, చేత పట్టుకుంటే ఆ పరిశుద్ధత రేపొద్దున మనల్ని కాపాడి, మనల్ని రక్షించిద్ది. పరలోక రాజ్యానికి కూడా వెళ్ళటానికి అవకాశం ఉండిద్ది. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉండిద్ది. అందుకని దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత లేకుంటే ఎవడో కూడా ప్రభువును చూడాడు అంటున్నాడు. పరిశుద్ధత లేకపోతే దేవుని యొక్క పరలోకంలో దేవుడు మరి కుడి పరశాన, తండ్రి యొక్క కుడి పరశాన కూర్చొని ఉన్నాడు కదా పరలోక రాజ్యములో. ఆ పరలోక రాజ్యములో ఎడం కాలు కాదు, ఇదిగో ఈ ఎడం చేతి గోరు కూడా ఇట్ట తగలటానికి అవకాశం ఉండదు, ఇట్ట తగలటానికి అవకాశం ఉండదు పరిశుద్ధత అనేది లేకపోతే. కానీ ఈ పరిశుద్ధత పొందుకోవాలంటే ఎలా? సమాధానము కలిగి ఉండాలంట. సమాధానము కలిగి ఉండి మంచి మనస్సుతో దేవుడు చెప్పిన మాట ప్రకారముగా మనము నడుచుకోవాలి అంటూ ఉన్నారు. నెక్స్ట్ హెబ్రీ 13వ అధ్యాయం 12వ వచనం. తొందరగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందండి. హెబ్రీ 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. నిలువరమైన పట్టణము మనకెక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జహ్వఫలము అర్పించుదాము. దేవుని స్తోత్రం.
ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి ఇక్కడ. యేసు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన యొక్క స్వరక్తం ఇచ్చి ప్రజలను పరిశుద్ధపరచటానికి కవును వెలుపల శ్రమ పొందాడు. ఆయన ఊళ్ళో సిలువేశారా లేకపోతే ఊరు బయట సిలువేశారా? ఊరు బయటే కదా, ఊరు బయట సిలువేశారు కొండ మీద. కావున అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రజలను పరిశుద్ధపరచటానికి కవుని వెలుపల శ్రమ పొందేను అంటూ ఉన్నాడు. శ్రమ పొందాడు, ఆయన యొక్క రక్తాన్ని కార్చాడు, ఆయన యొక్క రక్తాన్ని చిందించి మనలను పరిశుద్ధపరచటానికి, మనలను పవిత్రపరచటానికి ఆయన యొక్క రక్తం ద్వారాగా మన యొక్క పాపములను, మన యొక్క దోషములను, మన యొక్క అతిక్రమ క్రియలు అన్నిటిని కూడా కడిగి వేసటానికి దేవుడు అక్కడ ఒలీవ కొండ మీద గవ్విని అవతల శ్రమ పొంది ఉన్నాడు. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదాం. ఆయన నిందను భరించగలుగుతామా మనం? ఆయన మనం మోయలేనటువంటి భారాన్ని మోసి, ఈ భారం ఏముందండి? ఈ లోకానుసారమైనటువంటి కుటుంబ భారాలు ఏమున్నాయి? ఈ భారం అంత గొప్ప శ్రమ కలిగినది ఏమి కాదు. ఈ లోకానుసారంగానైతే మాత్రానికి, ఈ లోకానుసారముగా నడుచుకోవడం వాళ్ళకైతే మాత్రానికి ఈ యొక్క భారం, ఈ లోక భారం ఎంతో భారముగా శ్రమ కలిగిన దానిలాగా అనిపించింది. కానీ దేవుణ్ణి ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, సేవిస్తూ ఉంటారో వారు మాత్రానికి ఎంతటి శ్రమ, ఎంతటి దుఃఖం, ఎంతటి వేదన, ఎంతటి శోధన వచ్చినా కూడా భరించటానికి సిద్ధముగా ఉంటారు. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు వారు శ్రమ పొందినట్లుగా శ్రమ పొందగలుగుతామా? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శ్రమ పొందినట్లుగా శ్రమ పొందగలుగుతామా? ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. మనకి కర్ర తీసుకుని ఒక్కటి జరిగితేనే ఇక్కడ వాత పొంగిద్ది. వామ్మో అని చెప్పేసి ఆ వాత తగ్గటానికే మనకి 2-3 రోజులు పట్టిద్ది. పడ్డ వాత తగ్గటానికే 2-3 రోజులు పట్టిద్ది. అదే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఒక్క దెబ్బ కాదు, 2 దెబ్బలు కాదు, ఏకముగా 39 కొరడా దెబ్బలు కొట్టారు. నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు. మనకి ఒక్క ముళ్ళు ఇటు పక్క కానీ లేకపోతే ఏడ కానీ గుచ్చుకుంది అనుకోండి, ఇరిగింది అనుకోండి, అబ్బో సెప్టిక్ అయిపోతుంది, సెప్టిక్ అయితేమో అన్న భయంతో పోయి ఇటో కిండీస్ని పొడిపించుకుంటాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేం, కర్ర తీసుకొని గట్టిగా సరితేనే మనం తట్టుకోలేం. మన కాళ్ళకి 2 ముళ్ళు కనుక, ఏ ముళ్ళు? పిచ్చి ముళ్ళు ఉంటాయి, కిటికేస్తారు, చెట్టు కిటికేస్తారు ముళ్ళు. ఆ ముళ్ళు గనక దిగబడింది అనుకోండి, ఆ ముళ్ళు కానీ ఈత ముళ్ళు కానీ దిగబడితే, ఇరిగితే మాత్రానికి ఇంకా కాలు వాసిద్ది, మనం ఎక్కడ నడవలే. యేసుక్రీస్తు వారు అయితే ముళ్ళు ఉన్నటువంటి దారిలోనే నడుచుకుంటూ వెళ్ళాడు. ముళ్ళున్న దారిలో నడుచుకుంటూ వెళ్ళాడు. రాళ్ళు రప్పలు ఉన్నటువంటి దారిలో నడుచుకుంటూ వెళ్ళాడు. ఎవరి కోసం? ఆయన కోసమా? ఆయన కోసమా? ఎవరి కోసం వెళ్ళాడు? మన కోసం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి కోసము, మన యొక్క కాళ్ళ ద్వారా చేసేటటువంటి
పాపములు క్షమించబడాలని, మన యొక్క చేతుల ద్వారా చేసేటటువంటి దోషములు క్షమించబడాలని, మన యొక్క తల ద్వారాగా మన నెత్తిన ఉన్నటువంటి భారమును తీసివేయాలని, మన ఆలోచనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తీసివేయాలని, మన యొక్క ఒంటి ద్వారాగా చేసేటటువంటి పాపములు క్షమించబడాలని యేసుక్రీస్తు వారు అంతగా శ్రమను అనుభవించి ఉన్నాడు. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అనుభవించినటువంటి శ్రమ ఆ శ్రమ మన శ్రమ పోల్చుకుంటే ఏ పాటిదండి మనకు వచ్చేటటువంటి శ్రమలో? ఒక 2 రోజులు కనుక ఇంట్లో జరగకపోతే మాత్రానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా కాపుతూ అని చెప్పేసి కదిలితే మాత్రానికి ఆకాశం అంత ఎత్తు కోపం వచ్చింది. యేసుక్రీస్తు వారు తిండి నీరు లేకపోకుండా అరణ్యములో 1 రోజా 2 రోజులా 40 రోజులు ఉపవాసముతో ఉండి ప్రార్థన చేశారు. మనకు 1 రోజు లేకపోతేనే పాపం ఆకలి అవుతుంది, వాయ్యో ఆకలి అవుతుంది. పక్కన ఎవరన్నా కదిలిచ్చారు అనుకో, ఆ టైంలో పిల్లలు కానీ లేకపోతే భార్య కానీ భర్త కానీ కదిలిచ్చారు అనుకోండి, ఆ ఆకలి కోపం మొత్తం వాళ్ళ మీద చూపిస్తాం. దేవుడు ఆ 40 రోజులు ఆకలితో ఉండి 41వ రోజున బయటకు వచ్చేసేసి ఆ ఏది అపవాదిని జయించి మరలా యువతలకు వచ్చేసేసిన తర్వాత పరిశుద్ధమైనటువంటి దేవదూతలు ఆయన వద్దకు వచ్చి ఆయనకు పరిచర్య చేసి ఉన్నారు. పరలోకం నుంచి వచ్చి ఆయనకు పరిచర్య చేసి ఆయన్ని సేద తీర్చిన తర్వాత అప్పుడు మరలా ఆయన యొక్క సేవా పరిచర్యను కొనసాగించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మాత్రానికి 1-2 రోజులు లేదా ఒక 20 రోజులు ఆనందానికి ఒకటి మానేస్తాం. మొత్తం మంచినీళ్ళు తాగి 20 రోజులు ఆనందానికి ఒకటి మానేసాం అనుకోండి, ఎట్టుంటాం? ఏడొకటి మంచం వేసుకొని ఆ మంచానికి అడ్డం పడతాం. ఇంకా మంచం మీద నుంచి లేవటానికి ఓపిక ఉండదు, లేవలేము. అదే ఆ మంచినీళ్ళు కూడా ఆపేసాం అనుకోండి, ఇంకేమలేక 22 రోజులకి ఎక్కుతాం. ఇంకా ఏడా మంచం ఎక్కే ఉండం, 20 రోజులకి మంచం ఎక్కుతాం. ఇంక 2 రోజులు కనుక ఇక అట్నే ఉండి మంచినీళ్ళు కూడా ఆపేసాం అనుకోండి, ఇంకేడుంటాం? 22వ రోజు కానీ 23వ రోజుకి కానీ 4 భుజాల మీద మనల్ని ఎత్తుకోపోతారు. యేసుక్రీస్తు వారు ఈ సృష్టి మొత్తాన్ని కూడా శాసించినటువంటి దేవుడు, ఈ సృష్టి మొత్తాన్ని కూడా సృష్టించినటువంటి దేవుడు, మనలను సృష్టించి మన కోసం ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు, ఆయన చేసినటువంటి గొప్ప త్యాగానికి మనము ఏమి చెల్లించినా కూడా ఆయన రుణం మనము తీర్చుకోలేము. దేవుని స్తోత్రం. నెక్స్ట్ యాకోబు 1:21. యాకోబు 1:21. సమయం మించిపోయి ఉన్నది కావున అందరము కూడా త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాండి. యాకోబు 1:21. అందుచేత
20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలండి. 19వ వచనం ఒకసారి చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు ఎగిరిపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రతి ఒక్క మనిషి ఎలా ఉండాలంట? దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకోవాలి, ప్రతి ఒక్క శ్రమని ఎదుర్కోవాలి అని అంటే ఏం కావాలంట? ప్రతి మనుషుడు కూడా వినటానికి పడువాడు అంటే వినటానికి సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క మాట వినటానికి సిద్ధంగా ఉండాలి. మరి మాట్లాడటానికి నిదానించి మాట్లాడాలి. అంటే ఏం మాట్లాడుతున్నాము, ఏంది, దానికి వెనకేం ఉంది, ముందే ఉంది. వెనకేం అర్థం వచ్చింది, ముందేం అర్థం వచ్చింది. వెనక ముందు చూసుకొని నిదానించి మాట్లాడాలి అని అంటారు. కోపపడటానికి నిదానించువాడై ఉండాలి. అంటే కోపపడకూడదు అని అంటున్నాడు. నిదానించి ఉండాలి అంటున్నాడు. 20వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఒకే మాటలో తేల్చేశాడు. కోపపడటానికి నిదానించమన్నాడు. నెక్స్ట్, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము పాపము చేయటానికి, అపవిత్రతగా ఉండటానికి, అపరిశుద్ధతగా ఉండటానికి దారి తీసిద్ది అన్నాడు. మనకేదైనా కోపం వచ్చిందనుకోండి, ఆ కోపంలో మాత్రానికి పనికి రానటువంటి నిర్ణయాలు మొత్తం తీసుకోండి. పనికి రానటువంటి నిర్ణయాలు మొత్తం తీసుకొని మళ్ళీ ఇంకా తర్వాత కోపం ఎప్పుడైతే తగ్గిద్దో, అమ్మో నేను ఈ మాట ఎందుకన్నాను అంటావు, నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అంటావు అని చెప్పేసి తర్వాత 2 చేతులు పట్టుకొని ఇట్ట తల మీద పెట్టి కొట్టుకుంటారు, నెత్తిన కొట్టుకుంటారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనకు వచ్చేటటువంటి కోపము కూడా మంచిగా మాత్రానికి ఉపయోగపడదు. అందుకని సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండాలి అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుచేత సమస్త కల్మషమును 21వ వచనంలో అంటున్నాడు, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవాడునై యుండుడి. ఇట్ట మనం ఉండామా? ఎక్కడ 22వ వచనంలో చెప్పాడు ఏమని? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవాడునై యుండుడి అని అంటూ ఉన్నాడు. వాక్యము ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండాలంట. ఇప్పుడు ఆదివారం, బుధవారం, శనివారం ఈ 3 రోజులు కూడా వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఆ వినేటటువంటి వారమే కాకోకుండా ఆ యొక్క వాక్యం ప్రకారముగా నడుచుకొని మనం ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రవర్తనను మనము ప్రవర్తించాలంట. దేవుని యొక్క మాట ప్రకారం ప్రవర్తించాలంట. లేకపోతే వినేవారుగా ఉండి మిమ్మల్ని మీరు మాత్రం మోసం చేసుకోమాకండి అని అంటున్నారు. వినేవారుగా ఉంటే వినేవారుగానే ఉంటాం.
దాని వాక్య ప్రకారంగా మాత్రానికి మనం నడుచుకోలేము. అంటే ఈ చెవితో వింటాం, అది ఆ యొక్క వాక్యము హృదయంలోనికి వెళ్ళిద్దా? మన యొక్క ఆత్మ మాత్రానికి వినిద్ది బాగానే. హృదయంలోనికి వెళ్తుందా? ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో వదిలేస్తున్నాం. ఈ చెవితో వింటున్నా, మంచినీటి వింటున్నా, ఆ మంచినే ఇటు వదిలేస్తున్నాం. మంచిని వదిలేస్తున్నాం. చెడుని వింటున్నాము, చెడుని మాత్రానికి బాగా వింటున్నాం. ఒక చెవితో కాదు, 2 చెవులతో వింటున్నాం. 2 చెవులతో ఏందమ్మా, ఏందయ్యా నువ్వు చెప్పేది, ఏందయ్యా నువ్వు చెప్పేది, ఏంది మళ్ళీ ఒకసారి చెప్పు, వినపడలా, మళ్ళీ ఒకసారి చెప్పు. అదే వాక్యం అయితే మాత్రానికి ఒకసారి చెప్పిన వాక్యం రెండోసారి వినాలంటే ఈ పాస్టర్ మళ్ళీ ఎత్తాడయ్యా, పోయిన వారం చెప్పింది మళ్ళీ వారం చెప్పాడు. అయ్యో, పోయిన వారం చెప్పిన వాక్యం మళ్ళీ వాళ్ళు చెప్పాడు. అయ్యా, పద్దాకులు ఈ వాక్యమే చెప్తాడు. అయ్యో పాస్టర్ గారు, అదే దేవునికి వ్యతిరేకమైన మాటలైతే ఒక్కటికి 100 సార్లు ఏందమ్మా, ఏంది, మళ్ళీసారి చెప్పమ్మా, ఏందయ్యా, మళ్ళీసారి చెప్పయ్యా అని చెప్పి వినపడకపోయినా ఎట్ట పెట్టి 2 చెవులు ఎట్ట పెడతాం. ఎట్ట పెట్టేది, ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, ఏం చెబుతున్నావు, అయ్యా ఉన్న దేవునికి పనికి వస్తాయా మాటలు ఏమన్నా దేవునికి పనికి వస్తాయా? ఆ వినేదేందు దేవుని యొక్క వాక్యాన్ని 1కి 100 సార్లు దేవుని యొక్క మనసు ఏంటో నీకు అర్థమైంది. దేవుని యొక్క మనసు ఎంత మంచి మనసో నీకు అర్థమైంది. మన యొక్క మనసు ఎలా మార్చుకోవాలో మనకు అర్థమైంది. 1కి 100 సార్లు కనుక చదివి విని ఆ వాక్యం ప్రకారంగా ప్రవర్తించి నడుచుకోవటానికి మనం ప్రయత్నించితే అప్పుడు మనలో మార్పు వచ్చింది. లేదంటే చర్చికి వెళ్ళామా, వచ్చామా, చర్చికి వెళ్ళామా, అన్నం తిన్నామా, మన పని మనం చేసుకున్నామా, పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా, సూర్యుడు ఉదయించాడా, మనం మళ్ళీ అన్నం తిన్నామా, వంట అయిపోయిందా, అన్నం తిన్నామా మంచి కూరతో, మళ్ళీ తర్వాత పని టైం అయిందా, పనికి పోతాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవటానికి మనము ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం. చివరిగా కొరింథీ రాసిన 2వ పత్రిక ఈ యొక్క ఒక్క వాక్యాన్ని చూసుకొని ముగించుకుందండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. పేజీ నంబర్ 162, కొత్త నిబంధన గ్రంథము. త్వరగా ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను
సంపూర్తి చేసుకొనుసు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు? ఒకళ్ళకి చెబుతున్నాడా? మొత్తానికి చెబుతూ ఉన్నాడా? కొరింథీ సంఘానికి అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు, ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. శరీరానికి ఆత్మకు కూడా కల్మషం ఉండిద్దంట. శరీరానికి కల్మషం ఉండిద్దంట, ఆత్మకునే కల్మషం ఉండిద్దంట. ఎలా కల్మషం ఉండిద్ది? శరీరముతో చేసేటటువంటి పాపములు, దోషములు, ఈ కల్మషం మొత్తము కూడా ఆత్మకు చుట్టుకునిద్ది. పరలోక రాజ్యం నుంచి వచ్చినప్పుడు అది ఎలా ఉంది? పరలోక రాజ్యం నుంచి వచ్చినప్పుడు మన యొక్క ఆత్మ ఎలా ఉంది? పరిశుద్ధత కలిగి ఉన్నది. ఆ పరిశుద్ధత ఈ లోకానుసారంగా నడుచుకొని శరీర కల్మషము ద్వారాగా మన యొక్క పరిశుద్ధతను, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధతను పోగొట్టుకో. అందుకని ఆ పరిశుద్ధతను, ఆ కల్మషమును మన నుండి తీసివేసి, ఆ కల్మషమును తీసివేసి మనలనుగా పవిత్రులనుగా పరిశుద్ధులనుగా చేసుకున్నాము. రండి మమ్మను మీ హృదయములను చేర్చుకొనుడి. మేమెవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు, మీకు శిక్షా విధి కలగవాలనని నేను ఎలాగూ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలెనని మీరు మీ హృదయములలో ఉన్నారని, మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగడా చెప్పి తిని కదా. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని, మన యొక్క శరీరం, మన యొక్క ఆత్మను కల్మషము లేకోకుండా పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుణ్ణి మనం చూడగలుగుతాము, లేదంటే అపవాదిని చూడగలుగుతాము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్పేసి దేవుడు ఇందుకే మనకి ఆయన యొక్క వాక్యం ద్వారాగా స్పష్టంగా తెలియపరుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. అందరం కలిసి ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, సార్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సహాయించి ఆదరించి నీ కృపను, నీ ఆత్మ దయచేయము నా తండ్రి. అయ్యా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులు కలిగి ఉండాలి అని చెప్పేసి మీరు నీ యొక్క వాక్యంలో తెలియపరిచిన రీతిగా నేను మేమందరం కూడా పరిశుద్ధత కలిగి ఉండటం సహాయించి, శరీరమును ఆత్మను కల్మషము చేసుకోకుండా పరిశుద్ధపరచుకున్నట్టుగా సహాయించి, పరిశుద్ధత కలిగి ఉంటేనే నన్ను చూడగలుగుతారు, లేకుంటే నన్ను మాత్రాన్ని చూడలేరు అని అంటారు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు అని అంటారు. అయా, మాలో ఉన్నటువంటి కోపతాపములను తీసేయండి, అయా కక్షలను తీసేయండి, అసమాధానమును తీసేయండి. అయా, మాలో ఉన్నటువంటి
అయా పాపములను, దోషములను, అతిక్రమ క్రియలన్నిటిని కూడా తీసివేయను నా తండ్రి. అయా మాలో ఉన్నటువంటి కల్మషం తీసివేసుకొని పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయించండి. పవిత్రత కలిగి జీవించడానికి సహాయించండి. అయా ఓ ప్రభువా, ఎవరైనా సరే అయా ప్రేమ పరిశుద్ధత కలిగి ఉంటేనే నా యొక్క నీతిని నెరవేర్చగలుగుతారు, కానీ లేదంటే నా నీతిని నెరవేర్చలేవు అని అంటారు. అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, సహాయించండి నా తండ్రి. ఆదరించి నీ కృపను, నీ ఆత్మ దయచి అయా ఉన్నటువంటి సమయమును అయా వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని మాలో ఉన్నటువంటి సమర్థనాన్ని తీసివేయండి, బద్ధకాన్ని తీసివేయండి. అయ్యా ఇప్పుడు కాదులే, ఇంకెప్పుడైనా చేసుకోవచ్చులే ప్రార్థన, ఇప్పుడే ఉందిలే, 365 రోజులు ఉన్నాయి కదా, ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాగ మీరు ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకోకోకుండా నా తండ్రి, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని నాయన అయ్యా సద్వినియోగం చేసుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఏ సమయంలో ఏది చేయాలో దాన్ని నాయన అందరం కూడా సక్రమంగా చేసి నీ నుంచి గొప్ప ఆశీర్వాదములను, గొప్ప మేలులను, గొప్ప అవకాశం పొందుకునేటటువంటి భాగ్యాన్ని, మంచి తరుణాన్ని మాకందరికీ కూడా ఈ మైకు ద్వారా వింటున్నటువంటి నీ ప్రజలందరికీ కూడా అనుగ్రహించడానికి సహాయించి త్వరలో రానున్నటువంటి అయ్యా ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగం మా హృదయం అనేటటువంటి పలకల మీద రాసుకొని నీ యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించి నడుచుకుంటకు సహాయం చేయండి. చెడును వదిలివేసి మంచిని చేపట్టి ఆ యొక్క మంచి ప్రకారం మేము అందరం కూడా నడుచుకుంటూ సహాయం చేయండి. నీ యొక్క రాజ్యంలో చేర్చబట్టకు సహాయం చేయండి. త్వరలో రానే అన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రతినాడు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, అందరం కలిసి ఆశీర్వాద ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందును నెరవేర్చబడును గాక. నేడు అండన ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఏళ్ల అపరాధాలు క్షమించని ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి, దుష్టుని నుంచి మమ్మలను విడిపించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టుని నుంచి మమ్మలను విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే సెలువు రక్తమే పాది అనంత నాశనమే పోవును గాక. ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం, స్వస్థతను, మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి నీ ప్రజలమైనటువంటి మాకందరకు, నీ సకల పరిశుద్ధులకు, నీ సకల నీతిమంతులకు అయా నీ యొక్క ఈ మందిరమునకును, ఈ మైకు ద్వారా విన్నటువంటి నీ సర్వ ప్రజలకు అందరికీ, వారి యొక్క కుటుంబములకు సదాకాలము తోడుగా నేడుగా ముందుండి నడిపించబడును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలు అనంత నాశనం అయిపోవును గాక. ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం, స్వస్థతను, మంచి సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించబడును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా అండి. హల్లెలూయా. దేవుడు మరొక అవకాశం ఇస్తే మరలా వచ్చే వారం దేవుని యొక్క వాక్యం ఇంకా గొప్ప గొప్ప అంశములతో, గొప్ప గొప్ప వాక్యములతో, గొప్ప గొప్ప విషయములు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారాగా మనమందరము కూడా
తెలుసుకుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.